నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాకినాడ సాయి సుధా హాస్పిటల్లో ఉన్నాను. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుప్రియ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సాధారణంగా ఈ రోజుల్లో చూస్తున్నాము పీసీఓడి కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు వస్తుంది ఈ సమస్య? అసలు పీసీఓడి వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అది పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుందా? గర్భవతులు అవ్వలేరా? ఇలా చాలా ఆలోచనలు, చాలా సమస్యలతో మహిళలు చాలా మంది బాధపడుతున్నారు. మెయిన్ రీజన్స్ ఏంటి అసలు పీసీఓడికి తెలుసుకుందాం. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ని ఎన్నో మీరు సాల్వ్ చేశారండి. చాలా మంది ఆ ప్రాబ్లం నుంచి బయటపడి చక్కగా సంతానం కలిగిన మహిళలను కూడా చూసాము. అది కూడా డాక్టర్ గారి చేతుల మీద. కానీ అసలు ఎలా డీల్ చేశారు ఈ కేసెస్ అనేవి తెలుసుకుందాం డాక్టర్ గారి మాటల్లోనే. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే గీతాంజలి. ఎస్, పీసీఓడి సో ఎంత మంది అండి అసలు. ఫస్ట్ రీజన్స్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది, కారణాలు. సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం ఇంగ్లీష్ లో. సో అంటే ఏంటంటే మనకి ఒక ఉమెన్ కి, ఒక మహిళకి ఒక యూట్రస్, 2 ఓవరీస్ ఉంటాయి. సో ఓవరీస్ లో ఏంటంటే సిస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో అది ఎందుకు వస్తుంది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే జెనెటిక్ ఫస్ట్. సో జెనెటిక్ ఏంటి, అదేంటి నాకు లేదు కదా మా అమ్మాయికి ఎందుకు వస్తుంది, కామన్ డౌట్ కదా మీకు వచ్చేది. సో ఎందుకంటే సో మెయిన్ మనకి జెనెటిక్ ఉన్న దానికి మనం ఎక్స్టర్నల్ గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం, రైట్. సో అంటే మనం తీసుకునే డైట్ గానీ, మనం చేసే ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ గానీ, అండ్ ఆల్సో మనకుండే స్ట్రెస్, రైట్. సో మన మదర్ మనలా పెరగల, రైట్. దే వర్ వెరీ మచ్ స్ట్రెస్ ఫ్రీ, దే వర్ ప్లేయింగ్ అంతా. అండ్ వాళ్ళ డైట్ వేరు, మన డైట్ వేరు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఆ జెనెటిక్ బేసిస్ మీద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల మనకి పీసీఓడి అనేది చూస్తున్నాం. ఏజ్ బట్టి చెప్పొచ్చా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి. ఇప్పుడు నేను ఓపీలో ఒక 10 మందిని చూసానంటే ఒక 8 మందికి పీసీఓడినే, ఇర్రెస్పెక్టివ్. సో ఎయిదర్ ఇట్ కుడ్ బి 15-16 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవెన్ 40-45 వరకు కూడా ఐఎమ్ సీయింగ్ దోస్ కేసెస్ అన్నమాట. అంత కామన్ అయిపోయింది రోజు. ఒక అమ్మాయికి పీసీఓడితో తను బాధపడుతుందని మనిషిని చూసి ఇలా గుర్తుపట్టచ్చా మ్యామ్? సో డెఫినెట్ గా ఫస్ట్ వాళ్ళకు ఉండే సిమ్టమ్స్. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే వాళ్ళకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే నెలసలు రాకపోవడం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ పెరిగిపోతా ఉంటారు. మా అమ్మాయి ఏం తినదండి, వెయిట్ పెరిగిపోతుంది. సో చెక్ ఆన్ యువర్ చైల్డ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్, బాడీ మీద ఎక్కడ పడితే అక్కడ అన్వాంటెడ్ హెయిర్, ఎస్పెషల్లీ అప్పర్ లిప్, చిన్ మీద హెయిర్ పెరగడం. నెక్స్ట్ యాక్నే, మొత్తం అంతా పింపుల్స్ రావడం. సో ఇట్లాంటివన్నీ. సో దట్ ఈస్ ఇన్ ద ప్యూబర్టీ, అంటే రీసెంట్ గా మెచ్యూర్ అయ్యి ఆర్ టీనేజర్స్ లో ఉండే సిమ్టమ్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20+ మ్యారేజ్ అయింది. నెక్స్ట్ కామన్ ఇష్యూ ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ, మా అమ్మాయికి పిల్లలు కలగట్లేదండి, నెల సైకిల్స్ రావట్లేదు, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో వాళ్ళల్లో కూడా అది సిమ్టమ్, ఇన్ఫర్టిలిటీ సిమ్టమ్. కలగకపోవడానికి కారణం పీసీఓడి. డెఫినెట్ గా, అంటే అది కూడా ఒక రీజన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. అది కూడా ఒక సిమ్టమే. ఇంకా ఎల్డర్లీ, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పీసీఓడి అలా ప్రొలాంగ్ అయితే డయాబెటీస్, అంటే షుగర్. సో దెర్ ఇస్ అ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నమాట పీసీఓడికి. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటది. సో దట్ విల్ మేనిఫెస్ట్ 40+ తర్వాత డయాబెటీస్ వచ్చేయడము, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసిస్, అంటే లోపల గర్భసంచి పొరంతా థిక్కన్ అయిపోవడము. అసలు ఇవి ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో మెయిన్ గా ఏంటంటే మనకి ఫస్ట్ వాళ్ళు సిమ్టమ్స్ చెప్పినప్పుడు మనం విల్ ఆర్డర్ ఫర్ అ స్కాన్. స్కాన్ చేయిస్తాం. సో స్కాన్ లో ఏంటంటే మనకి నేను ఇందాక చెప్పినట్టు ఓవరీస్ నిండా చిన్న చిన్న వాటర్ బబుల్స్ లా ఉంటాయి, మొత్తం ఓవరీస్ అంతా, రైట్. అది మెయిన్స్ మనం అల్ట్రాసౌండ్ లోనే డయాగ్నోస్ చేయగలం, రైట్. చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అండ్ యూ కెన్ కన్ఫర్మ్ ఇట్ ఆన్ ద అల్ట్రాసౌండ్. తెలుస్తుంది. సో ట్రీట్మెంట్ అసలు ఎలా ఉంటాయండి? సో ట్రీట్మెంట్ కూడా డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ అండ్ డిపెండింగ్ ఆన్ హర్ ఏజ్ అండి. ఫర్ సపోజ్ తన టీనేజ్, కాలేజ్ గోయింగ్ గర్ల్, నాకు యాక్నే వచ్చేస్తున్నాయి, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, సోషల్ ఫోబియా ఉంటుంది వాళ్ళకి, చాలా అన్వాంటెడ్ హెయిర్ అది వచ్చేస్తా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి హార్మోన్స్ ఇస్తాం ఫస్ట్. కొంచెం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అయిన తర్వాత విల్ టెల్ దెమ్ గో ఫర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్, యాక్నెక్ గానీ, లేదంటే హెయిర్ రిమూవల్ కానీ, లేజర్స్ అట్లాంటివి వాళ్ళకి చెప్తాం, అడ్వైస్ చేస్తాం. తను ఇన్ఫర్టిలిటీతో వచ్చింది, నెక్స్ట్ ఏంటి తనకి పిల్లలు కలగాలి. సో నెల ఎగ్ రిలీజ్ అయ్యేలా మనం మెడిసిన్ ఇస్తాం, రైట్. సో దాంతో పాటు మెయిన్ ట్రీట్మెంట్ దీనికి ఏంటంటే మన మెడిసిన్ కన్నా ఎక్కువ డైటరీ అండ్ లైఫ్ స్టైల్. అసలు ఎందుకు వచ్చింది అది మనకి, ఎందుకు రావాల్సి వచ్చింది? మనం ఫాలో చేసే డైట్, మనం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ స్ట్రెస్. ఈ రోజుల్లో పిల్లలందరూ నైట్ వరకు మొబైల్స్, లేదు స్ట్రెస్ అంటే దట్ ఈస్ ఎక్వైర్డ్ స్ట్రెస్ అంటాను, అంతే. మొబైల్స్ నైట్ 12-1 వరకు మొబైల్స్ చూడటం, డెఫినెట్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మనం బయట నుంచి తీసుకునే ఫుడ్, సో అంత కంటామినేటెడ్ ఫుడ్, హార్మోన్స్ అంతా, అండ్ ఆల్సో ద ప్లాస్టిక్స్,
Yeah. మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్ కూడా ఇట్ కాస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అమ్మాయిలు కూడా చాలా వరకు వర్కింగ్ లో ఉండిపోయారండి. Yeah. 30 ఏళ్ల దాకా పెళ్లి పెళ్లి చేసుకోవట్లేదు. మేము లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి Yeah, yeah. చేసుకుంటాం Mm, చాలా yeah. ధీమాగా కూర్చున్నట్టు. కానీ తర్వాత ఈ 35 ఆ టైం కి మళ్ళీ Mm. ఇలాంటి ప్రాబ్లమ్ బయటపడితే ఎంత అదే major అంటున్నాను. issues సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే కెరియర్ ముందు, ఆ తర్వాత నాకు ఫ్యామిలీ Life అంటున్నారు. set అవ్వాలి. బట్ ద థింగ్ ఇస్ కెరియర్ మీరు తర్వాత చూసుకోవచ్చు, బట్ ఫ్యామిలీ అనేది ఎట్ అ రైట్ టైం అవ్వాలి, right? ఎందుకంటే పీసీఓడి వచ్చింది తనకి, కష్టపడి మనం ఇండ్యూస్ చేసి మనం ప్రెగ్నెన్సీ తెప్పించాము. తనకి ప్రెగ్నెన్సీ కూడా కాంప్లికేషన్స్ ఎక్కువే ఉంటాయి, లైక్ డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ డెలివరీ అయింది మ్యామ్, మాకు Yeah. తెలిసిన వాళ్ళకి. Mhm. నెక్స్ట్ సారి తను కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, Mm. పాసిబుల్ అవ్వట్లేదు. Okay. చూస్తే పీసీఓడి అంటున్నారు. ఇలా Okay. కూడా ఛాన్స్ ఉంటుంది. యా డెఫినెట్లీ, మేబీ తన ఫస్ట్ డెలివరీ తర్వాత బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఓకే. చాలా ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ అంటే ఫ్యాక్టర్స్. ఒకసారి డెలివరీ అయింది కదా మళ్ళీ అట్లా ఏం conceive లేదు, అట్లా ఏం లేదు. మన హార్మోన్స్ ఎప్పుడు ఏంటంటే మనం వాటి మాట వినాలి, అంతే అంతేనా? అంతే అంతే. సో అవి Okay. అవి మన మాట వినవు. సో మనం ఏంటంటే వాటికి సరైన బూస్టప్ ఇవ్వాలి. ఓకే. సో అదర్వైజ్ దే వోంట్ వర్క్ కదా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకే రావాలి అట్లా ఏం లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎదురు ఇట్ కుడ్ బి నార్మల్, బట్ సెకండ్ కూడా రావచ్చు. ఇంతగా చెబుతున్న ఈ పీసీఓడిని అధిగమించాలంటే ఏం చేయాలి? టిప్స్ ఫ్రమ్ యువర్ సైడ్. టిప్స్ ఏం లేదు, జస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. ఫస్ట్ Okay. పాయింట్, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా, నేను చెప్పినట్టు ఇలా వెయిట్ పెరిగిపోతున్నాను, లేదంటే ఇలా యాక్నే వచ్చేస్తున్నాయి, లేదంటే అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీ సిమ్టమ్స్ మీరు సరే వదిలేద్దాంలే కాదు, ఐడెంటిఫై యువర్ సిమ్టమ్ ఫస్ట్ అండ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీట్ యువర్ గైనకాలజిస్ట్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే గైనకాలజిస్ట్ చెప్పిన ప్రతి మాట వినండి. సో కొంతమంది ఏమంటారంటే, మేడం మేము మందులు వాడేస్తాం మేడం, పీసీఓడి తగ్గిపోద్ది కదా. మందులు చేసేదానికన్నా మీరు చేసేదే ఎక్కువ. యువర్ లైఫ్ స్టైల్, యువర్ డైటరీ, that's what I'm saying. And I take lot of counseling sessions also, like I keep on counseling them. అమ్మ ఎక్సర్సైజ్ చేయాలి, I'll give them targets అన్నమాట. ఒక 2 kgs తగ్గి రావాలి మీరు నెక్స్ట్ మంత్, అప్పుడే నేను మీకు మెడిసిన్ ఇస్తాను అంటే దే గో ఓకే మ్యామ్ అని చెప్పి వెళ్తారు, 1 kg కూడా తగ్గిరారు అనమాట. సో దట్స్ వాట్ ఐల్ సే, ఫాలో యువర్ సజెషన్, లైక్ యువర్ గైనకాలజిస్ట్ సజెషన్ అనేది మీరు ఫాలో చేయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద డ్రగ్స్, అది మెయిన్ ఇంపార్టెంట్. టిప్స్ డెఫినెట్ గా డెఫినెట్ ఎక్సర్సైజ్, బీ స్ట్రెస్ ఫ్రీ, ఈట్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. చాలా కేసెస్ చూసుంటారు, Yeah, అంటే yeah. ఎన్నో కాంప్లికేటెడ్ ఇష్యూస్ ని కూడా Yeah, yeah. ఈజీగా సాల్వ్ Yeah. చేశారు. అలాంటి మీకు బాగా మెమరబుల్ ఉన్నవి, అమ్మో ఇది చాలా కష్టమైంది అని అనిపించిన కేసెస్ ఉన్నాయా? డెఫినెట్ గా నేను రీసెంట్ గానే చేశాను, ఒక 2 months బ్యాక్ ట్రిప్లెట్స్ చేశాను. ఓ Yeah. వావ్. సో వాట్ ఈస్ దాట్, తనకి ఏంటంటే మీరు చెప్పినట్టు అక్కడ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాజ్ ఈజీ ఫర్ హర్. లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత 6 years గ్యాప్ అన్నమాట. షీ వెంట్ టు మల్టిపుల్ గైనకాలజిస్ట్, చాలా మంది చోటుకి వెళ్ళారు. రెసిస్టెంట్ పీసీఓడి అని తనకు ఒక ట్యాగ్ లైన్ పెట్టి చేతులు ఎత్తేసారు అనమాట. సో షీ కేమ్ టు మీ, సో ఐ గేవ్ హర్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ వాస్ ట్రిప్లెట్స్. I told them like నార్మల్ ప్రెగ్నెన్సీ, previously it was normal delivery, but now I had to do a cesarean because it is a Okay. triplets. సిజేరియన్ అంటే Cesarean టెస్ట్ చేశారు. బేబీకి అయితే No, కాదు no, no. కదా? With Okay. drugs only, she came out to be triplets. Okay. ఎలా So, ఉన్నారు? yeah, 3 were healthy. ఓకే. Preterm delivery అయ్యింది 8th month లో, but all the 3 were fine and they're doing good. 2 boys and 1 female. మరి ఆ Nice. మదర్ ఎలా Yeah, ఉన్నారు? she's healthy, perfectly healthy. మీరు చెప్పినట్టుగా విని Under మెయింటైన్ yeah, చేస్తే maintain చేయాలి. అండ్ ఏంటంటే దట్ పేషెంట్ ఇస్ వెరీ లైక్, మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను టైప్ అన్నమాట. నేను ఏం చెప్తే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, హౌ మచ్ లాయల్ టు యువర్ డాక్టర్ దెన్ విల్ బి యువర్ రిజల్ట్ అన్నమాట. బట్ మీరు గమనిస్తున్నారా ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి ఎలా ఉన్నారు, విమెన్ ఎలా ఉన్నారు? అఫ్ Women- కోర్స్ వి హావ్ లాట్ ఆఫ్ టెన్షన్స్, Yeah, మీకు yeah. తెలియంది కాదు. బట్ ఇప్పుడున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ని అధిగమించాలి, హెల్త్ ని బాగా చూసుకోవాలంటే టిప్ ఫ్రమ్ యువర్ సైడ్. ఏది అంత సీరియస్ గా తీసుకోవద్దు. ఓకే, సో ఒక ఉమెన్ కి ఏంటంటే ఫ్యామిలీ ఫస్ట్, కెరియర్ నెక్స్ట్. నేనైతే దట్స్ వాట్ ఐ బిలీవ్ అన్నమాట. యూ కెన్ బి రీప్లేస్డ్ ఇన్ యువర్ కెరియర్ బట్ నాట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ పిల్లలకి మీరు ఒకళ్ళే అమ్మ, బట్ ఇన్ యువర్ కెరియర్ యూ కెన్ బి రీప్లేసబుల్ కదా. సో మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. లైక్ యు ఆర్ దేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యూ లివ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో ఈట్ హెల్దీ, స్టే స్ట్రెస్ ఫ్రీ, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ నైస్ Yeah, టాకింగ్ yeah. టు యూ. ఇవాళ ఒక అంశం గురించే మాట్లాడాం, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. Yeah. డెఫినెట్ గా వి విల్ డిస్కస్ మ్యామ్. Sure, థ్యాంక్ యూ సో sure. మచ్. Yeah, yeah. నమస్తే అండి. సో విన్నారు కదా, గైనికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రధానంగా పీసీఓడి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి సాయిసుధ హాస్పిటల్లో డాక్టర్ సుప్రియ గారి ద్వారా బెస్ట్ ట్రీట్మెంట్ అందుతోందండి. ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో, రకరకాల హాస్పిటల్స్ లో డాక్టర్స్ దగ్గర ట్రై చేసి విసిగిపోయి ఉన్నారో, మీకు బెస్ట్ రిజల్ట్ అందించేటువంటి చోటు ఇది. నేను అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. కాకినాడ దగ్గర ఉందండి హాస్పిటల్ సాయిసుధ. డాక్టర్ గారి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి.
నమస్తే.